ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికలపై స్థానిక సంస్థల ఎన్నికలు ఈ కార్పొరేటర్ గాని, అలాగే పంచాయతీ ఎన్నికలు, మున్సిపాలిటీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయని చాలామందైతే ఎదురు చూస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ అయితే ఇప్పుడే కీలక ప్రకటన చేసింది. అసలు ఎన్నికల కమిషన్ ఏం చెప్తుంది ఏంటి ఒకసారి తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. అలాగే ఒక లైక్ చేయండి. లైక్ చేయడం మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోతే ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలకు ఇంకా తక్కువ ఒక 2 నెలల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర అయితే తెలిపారు. ఎందుకు అని చూస్తే ఓటర్ జాబితా, రిజర్వేషన్లు, కోర్టు కేసులు వంటి పలు కీలక అంశాలపై స్పష్టత వచ్చిన తరువాతే ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇక ఈ ఎలక్షన్ కమిషనర్ గారితో జరిగిన చిట్ చాట్లో ఆయన అయితే మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి స్థానిక ఎన్నికలకు సంబంధించి సంసిద్ధత ప్రకటించడం, ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి కావడం, రిజర్వేషన్లపై నిర్ణయం రావడం, కోర్టు కేసులు తేలడం వంటి అంశాలన్నీ పూర్తి అయిపోయిన తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసే పరిస్థితి ఉంటుందని అయితే ఆయన క్లారిటీ ఇచ్చేశారు. ఇక అంతేకాకుండా ఎన్నికలు ఒకవేళ ఆలస్యం అయినప్పటికీ కూడా అంటే ఈ అన్ని అంశాలు క్లియర్ అయిన తర్వాత నోటిఫికేషన్ ఇస్తాము. ఎన్నికలు ఒకవేళ ఆలస్యం అయినప్పటికీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన అంతర్గత ఏర్పాట్లను అయితే కనుక ఇప్పటికే ప్రారంభించినట్లు వెల్లడించారు అనిల్ చంద్ర. ఎల్లుండ అంటే 2 రోజుల్లో జరిగే సమావేశంలో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అవసరమైన సంసిద్ధతపై చర్చించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం సిద్ధమని ప్రకటించిన వెంటనే ఎన్నికల కమిషన్కు లేఖ రాసి నోటిఫికేషన్ జారీ చేసే ప్రక్రియ ప్రారంభిస్తామని, గత ఎస్సీ నీలం సాహ్ని రూపొందించిన ఓటర్ల జాబితా ఇప్పటికే సిద్ధంగా ఉందని, ప్రభుత్వం ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి కాకముందే ఎన్నికలకు సిద్ధమని ప్రకటిస్తే ఆ జాబితాను వినియోగించే అంశాన్ని కూడా పరిశీలిస్తామని ఆయన చెప్పారు. ఒకవేళ ఎస్ఐఆర్ పూర్తయిన తర్వాత ప్రభుత్వం కనుక సంసిద్ధత తెలియజేస్తే ఏ ఓటర్ల జాబితాను అంటే ఎస్ఐఆర్కు ముందున్న ఓటర్ల జాబితాయా లేకపోతే ఎస్ఐఆర్ తర్వాత వచ్చిన ఓటర్ల జాబితా అమలు చేయాలనే విషయంపై న్యాయ నిపుణుల అభిప్రాయం అయితే కనుక తీసుకుంటామని వెల్లడించారు. ఎందుకంటే కొన్ని ఓట్లు తొలగించడం ఉంటుంది, కొన్ని ఓట్లు యాడ్ చేయడం ఇలా ఉంటుంది కాబట్టి అంతకుముందు ఎన్నికల కమిషన్ నీలం సాహ్ని గారు ఇచ్చిన ఓటర్ల జాబితా ఓకే చేయాలా లేకపోతే ఇది ఓకే చేయాలా ఎస్ఐఆర్ తర్వాత అనేది నిపుణుల అభిప్రాయం తీసుకుంటామని చెప్పారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన పిటిషన్లు ప్రస్తుతం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు పెండింగ్లో ఉన్నట్లు సమాచారం. మరోవైపు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కేటాయింపుకు సంబంధించి 50% రిజర్వేషన్ అంశాలపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కూడా ఎన్నికల షెడ్యూల్పై ప్రభావం చూపనున్నాయని చెప్తున్నారు. మొత్తం మీద ప్రభుత్వం నుంచి స్పష్టత, కోర్టు తీర్పులు, రిజర్వేషన్ల అంశం, అలాగే ఓటర్ల జాబితాపై నిర్ణయం వంటి అంశాలు పూర్తయిన తర్వాతే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగరం మోగనున్నట్లయితే సమాచారం. అంటే అప్పుడే ఎన్నికల నగరం అవుతుందని అయితే అవకాశాలు కనిపిస్తున్నాయని అయితే చెప్తూ ఉన్నారు. ప్రస్తుత పరిస్థితి ఇది.